గణేశుడు చేసిన శివయజ్ఞం. పాపికొండలు అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ అందమైన కొండలు మరియు గంగానది ఉండేది. ఆ ఊరిలో గణపతి అనే ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు. గణపతి ప్రతిరోజు ఉదయం నదిలో స్నానం చేసి కొండకు వెళ్లి పూలు తెచ్చి గుడిలో ఉన్న మహాశివునికి పూజ చేసేవాడు. అలాగే ప్రతిరోజు పూజ చేస్తే గాని భోజనం చేసేవాడు కాదు. గణపతికి తన అనుకునే వాళ్ళు లేరు అనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆ మహాశివుడినే తన తండ్రిగా భావించి శివుడి నామం జపిస్తూ ఉండేవాడు. అలాగే నదిలో చేపలు పట్టి పక్కన ఉన్న పట్టణంలో అమ్మేవాడు. గణపతికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఆ ఊరిలో ఎక్కడ చూసినా ఆ మహాశివుడి వైభవమే. ఊరిలోని ప్రజలందరూ కలిసి శివరాత్రిని చాలా ఘనంగా చేయాలి అనుకొని ఒక చెట్టు కింద సమావేశం అయ్యి పనులన్నీ సమానంగా పంచుకున్నారు. అలాగే గుడిలోని బంగారు నగలకు మెరుగుపెట్టి తీసుకురావాలి అని గణపతికి చెప్పారు. గణపతి ఎంతో సంతోషంతో ఒప్పుకున్నాడు. మరుసటి రోజు గుడిలో పూజారి గారు మరియు గణపతి కలిసి అమ్మవారి బంగారు నగలు తీసుకుని ఒక సంచిలో కట్టారు. గణపతి వాటిని తీసుకొని వెళ్లి తన పడవలో పట్టణానికి బయలుదేరాడు. ఆ రోజు మధ్యాహ్నంకి పట్టణం చేరుకుని కంసాలి అంగడిలో ఆ నగలను మెరుగుపెట్టమని ఇచ్చాడు. కంసాలి రామయ్య గణపతితో, "ఈ నగలు మెరుగు పెట్టాలి అంటే 2 రోజులు పడుతుంది. నువ్వు ఊరికి వెళ్ళు, నేను తీసుకొని మీ ఊరికే వస్తాను" అని చెప్పడంతో గణపతి కూడా ఒప్పుకొని తన ఊరికి పడవలో వెళ్ళాడు. 2 రోజుల తర్వాత కంసాలి రామయ్య అమ్మవారి బంగారు నగలు తీసుకువచ్చి గుడిలో పూజారికి ఇచ్చారు. పండుగ రోజు అమ్మవారికి నగలు అలంకరించాలి అనుకొని పూజారి గారు నగలు ఒక పెట్టెలో పెట్టారు. ఊరు మొత్తం పండగ రోజున దివ్యమైన అలంకారాలతో కైలాసంలాగా మారింది. పూజారి గారు గుడి లోపలికి వెళ్లి చూడగా అక్కడ పెట్టిన బంగారు నగలు కనిపించలేదు. పూజారి గారు గుడి బయటకు వచ్చి, "అయ్యో, దేవుని గుడిలో దొంగతనం జరిగింది" అని గట్టిగా అరవసాగారు. దానితో ఊరి ప్రజలందరూ, "ఇది అరిష్టం, మన ఊరికి శాపం తగిలింది. 25 సంవత్సరాల ముందు ఒకసారి దొంగతనం జరిగింది, మళ్ళీ ఈ రోజు జరిగింది. ఇంకా ఆ మహాశివుడు ఈ ఊరిని గంగా నదిలో కలిపిస్తాడు" అని అందరూ బాధపడ్డారు. ఊరి పెద్ద శేషయ్య, "నగలు కాపాడాల్సిన బాధ్యత గుడి పూజారి మరియు ఈ గణపతిది. ముఖ్యంగా ఈ గణపతిదే నగలకు మెరుగు పెట్టించి తీసుకువచ్చాడు. కావున గణపతే నగలను దొంగతనం చేశాడు" అని అన్నాడు. అలాగే 25 ఏళ్ల క్రితం ఈ గణపతి వాళ్ళ అమ్మా నాన్న ఇలాగే దొంగతనం చేసి అందరికీ తెలియడంతో గంగా నదిలో దూకి చనిపోయారు. మళ్ళీ అచ్చం అలాగే ఈ రోజు జరిగింది. కావున ఈ గణపతే 2 రోజుల్లో అమ్మవారి నగలు ఇస్తే సరిపోతుంది. లేకపోతే నగలు దొరికే వరకు చెట్టుకి కట్టేసి కొట్టండి అని ఆర్డర్ వేశాడు. ఊరి ప్రజలు కూడా అందుకు ఒప్పుకున్నారు. కాని ఆ మాటలు విన్న గణపతికి ఎంతో బాధపడ్డాడు. కాని తను అనాథ కాదు అని, తనకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది అని చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు రాత్రి గణపతి ఇంట్లో పడుకొని, "నేను చెయ్యని తప్పుకు నన్ను దోషం చేశారు. చాలా విలువైన ఆ నగలు నేనెలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఐడియా వచ్చింది. రేపు ఉదయం ఆ దొంగలను పట్టుకోవాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి నదికి వెళ్లి స్నానం చేసి కొండకి వెళ్లి ఒక గుహలో "ఓం నమః శివాయ" అని మహాశివుడి కోసం తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అలాగే 2 రోజులు గడిచిపోవడంతో ఊరిలోని ప్రజలందరూ ఈసారి పండుగ జరుగుతుందో లేదో అని చాలా భయపడ్డారు. ఇంతలో గణపతి ఒక ఎర్ర మూట తీసుకొని గుడి లోపలికి వచ్చి పూజారి గారికి ఇచ్చాడు. పూజారి అది తెరిచి చూడగా దగదగ మెరిసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. దానితో ఆ మహాశివరాత్రి ఉత్సవం చాలా ఘనంగా జరిగింది. అదే రోజు అర్ధరాత్రి ఆ ఊరిలో ఊరి పెద్ద శేషయ్య ఇల్లు మంటలో కాలిపోయింది. గణపతి వెళ్లి ఊరి పెద్ద శేషయ్య ఇల్లు మరియు పూజారి గారి ఇంటికి నిప్పు పెట్టాడు. మరుసటి రోజు ఊరి పెద్ద శేషయ్య, "గణపతి, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇళ్లకు నిప్పు పెడతావు? గణపతి నీకు చెట్టుకు కట్టేసి కొట్టండి" అని ఆర్డర్ వేశాడు. ఒక్కసారిగా పెద్ద గాలి రావడంతో అందరూ కళ్ళు మూసుకున్నారు. తెరిచి చూస్తే గణపతి కనబడలేదు. కంసాలి రామయ్య వచ్చి, "అయ్యా, నన్ను క్షమించండి. గణపతి ఎలాంటి తప్పు చేయలేదు. నేనే ఆ నగలు దొంగతనం చేశాను" అని గుడిలోని నగలు అందరి ముందర పెట్టాడు. "నిన్న రాత్రి నేను అమ్మవారి
నగలను తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఒక ఎద్దు నన్ను వెంబడిస్తూ ఉంది. తన కొమ్ములతో నన్ను పొడిచింది. ఆ ఎద్దు ఈ ఊరి పొలిమేర వరకు నన్ను తరుముతూనే వచ్చింది. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే నుండి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. కానీ గణపతి నగలు తెచ్చి ఇవ్వడంతో పండగ కూడా జరిగింది. అందరూ షాక్ అయ్యారు. కొంచెం దూరంలో గణపతి దిగులుగా నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఊరి ప్రజలకు మాత్రం నందీశ్వరుడి పైన శివుడిలాగా కనిపించాడు. ఊరి ప్రజలు అందరూ వెళ్లి గణపతిని క్షమించమని కోరి తమ తప్పును ఒప్పుకున్నారు. గణపతి కూడా ఆ శివుడే తనని కాపాడాడు అనుకొని ఉండిపోయాడు. కానీ గణపతి తల్లిదండ్రులపై పడిన నింద అలాగే ఉండిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.